మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలోని ఓబులక్కపల్లిలో ఉన్న మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో నిర్వహణ లోపాలు వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. చదువు కోసం తల్లిదండ్రులు పాఠశాలలకు పంపిస్తున్న చిన్నారులతో ఉపాధ్యాయులు ఇతర పనులు చేయిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల పేరుతో ఆదర్శం ఉన్నప్పటికీ అక్కడి పరిస్థితులు ఆదర్శవంతంగా లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల చేత తరగతి గదులు శుభ్రం చేయించడం, ప్రాంగణంలో కసులు ఉడిపించడం, బెంచీలు బల్లలు తుడిపించడం వంటి పనులు చేయిస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పలుమార్లు ఉపాధ్యాయుల సమావేశాల్లో పిల్లలకు చదువు మాత్రమే నేర్పాలి, ఇతర పనులు చేయించరాదు అని స్పష్టంగా సూచించినప్పటికీ ఆ ఆదేశాలను పట్టించుకోకపోవటం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు విద్యా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భారీ వేతనాలు పొందుతున్న ఉపాధ్యాయులు విద్యార్థులపై పనుల భారం మోపడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. చదువు నేర్పాల్సిన వారే చదువును అటకెక్కిస్తే పిల్లల భవిష్యత్తు ఏంటి అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు పనులకు కాకుండా చదువుకు మాత్రమే పరిమితం చేసి పాఠశాలకు నిజమైన ఆదర్శంగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు మరియు ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సి ఉంది.